చాలా ఉన్నాయి. సో జ్యుడిషియరీ తొందరగా దీన్ని స్పీడప్ చేయాలి. అట్లీస్ట్ ఈ విషయంలోనన్నా అత్యాచారాలు పోక్సోకి సంబంధించిన వాటిల్లో ఇమీడియట్ తీర్పులు అనేది ఉండాలి. ఇన్నేళ్ళు డ్రాగ్ చేయొద్దని చెప్పి నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ, సో ఎవరన్నా సరే తప్పు చేస్తే ఖచ్చితంగా న్యాయస్థానం చట్టపరంగా శిక్ష విధిస్తుంది, అది తప్పదు అని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తూ, వన్స్ అగైన్ చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈ క్రెడిట్ అంతా కూడా ఒక కుటుంబానికి సపోర్ట్గా ఉంటూ వాళ్ళ కోసం ఫైట్ చేసినటువంటి జడ్సన్ గారి పాత్ర కూడా ఇందులో ఉంది. కాబట్టి ఓకే టీవీ తరపున, తెలంగాణ ప్రజల తరపున మీకు జడ్సన్ గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అండ్ అదే రకంగా ఎస్ వెలుగులో కూడా అన్నివే ఉన్నాయి, కొత్త విషయాలు ఏం లేవు. ఫిరాయింపులపై కోర్టే ఆర్డర్ ఇచ్చినా మాకే మేలు అని చెప్తా ఉన్నారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావు, ఒకవేళ వచ్చినా మేమే గెలుస్తామని వీళ్ళు అంటున్నారు. కానీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు తెప్పించుకోండి, ప్రజల తరపున రిపోర్ట్లు తెప్పించుకోండి, వాళ్ళు ఏం చెప్తున్నారో కూడా వినండి. ఓకే, ఆర్కేపూడి వర్సెస్ కౌశిక్ రెడ్డి. ఇగో చిన్నారిపై అత్యాచారం హత్య దోషికి ఉరిశిక్ష, బాధితురాలి ఫ్యామిలీకి 10 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశం. సంగారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పు. 11 నెలల్లోనే దోషికి శిక్ష పడేలా చేసిన పోలీసులకు అభినందించిన జడ్జి. వెరీ గుడ్. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, సో దీనికి సహకరించిన పోలీసులకు కూడా ధన్యవాదాలు. దోషి గఫార్కి ఉరిశిక్ష పడింది అండ్ అట్లాగే 10 లక్షల రూపాయలు కూడా ఇవ్వాలని చెప్పి కుటుంబ సభ్యులకు మరి చెప్పడం జరిగింది కోర్టు తీర్పు. ఎస్సీ వర్గీకరణపై 6గురితో కమిటీ, మంత్రి ఉత్తమ్ కుమార్ చైర్మన్, కో చైర్మన్గా మంత్రి దామోదర. ఎంబీబీఎస్ సీట్లపై యూజీసీ పిడుగు, మల్లారెడ్డి మెడికల్ డెంటల్ కాలేజీలకు డీమ్డ్ హోదా ఇచ్చిన యూజీసీ. లైన్లో అపోలో సహా మరో 2 కాలేజీలు. డీమ్డ్ వర్సిటీలో సీట్లని మేనేజ్మెంట్ కోటా కిందనే భర్తీ. తగ్గనున్న కన్వీనర్ కోటా రిజర్వేషన్లు, స్థానిక కోటాకు మంగళం. సొంతంగానే పరీక్షల నిర్వహణ, ఫీజులు నిర్ణయించుకునే అధికారం, మెరిట్ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందన్న డాక్టర్లు. కేంద్ర సర్కార్ యూజీసీ తీరును తప్పుపడుతున్న కాలేజీ వర్సిటీ. డెఫినెట్గా ఇది అంత బాగాలేదు యాక్చువల్గా. ఇప్పటికే వీళ్ళు మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకొంతమంది ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ దోచుకుంటున్నాయి, విపరీతమైనటువంటి సీట్లు దండుకుంటున్నాయి. ఇటువంటి పరిస్థితిలో ఈ డెసిషన్ కరెక్ట్ కాదు. డిస్కంల మెడకు ఛత్తీస్గఢ్ ఉచ్చు, 261 కోట్లు చెల్లించాలన్న పవర్ గ్రిడ్ కార్పొరేషన్. నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్కు ఫిర్యాదు, రాష్ట్రాన్ని డిఫాల్టర్ జాబితాలో చేరుస్తూ ప్రాప్తి పోర్టల్లో నమోదు. విద్యుత్ కొనుగోళ్లకు బిడ్లు వేయకుండా పవర్ ఎక్స్చేంజ్ల అడ్డగింత. హైకోర్టు లంచ్ మోషన్ పిటిషన్ వేసిన సర్కార్. డిస్పాచ్ సెంటర్ నిర్ణయాన్ని తప్పుపట్టిన హైకోర్టు పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని విద్యుత్ సంస్థలకు నోటీసులు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సరఫరాలో తప్పిన ముప్పు. లేకపోతే ఆదాబ్ చూద్దాము. సో కొత్త విషయాలు ఏమైనా ఉంటే చూద్దాము. చిక్కుల్లో చంద్రచూడ్, సుప్రీం చీఫ్ జస్టిస్ ఇంట్లో గణపతి పూజ, ప్రధాని మోడీ అటెండ్ అవ్వడంపై విమర్శలు. సిజేఐ రాజీ పడ్డారని సీనియర్ న్యాయవాదుల విమర్శలు. బార్ అసోసియేషన్ ఖండించాలన్న ఇందిరా జైసింగ్. సో ఏ రకంగా చూడొచ్చు, చంద్రచూడ్ ఇంట్లో పూజలకి నరేంద్ర మోడీ గారు పోవడం అనేది ఏ రకంగా చూడొచ్చు? కమెంట్స్ రూపంలో తెలియజేయండి. విపక్షానికే పిఏసి పదవి, కోర్టు ఏ ఆదేశాలు ఇచ్చినా అది కాంగ్రెస్ ప్రభుత్వ స్థిరత్వానికి మంచిదే. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహించాలి. 17న ప్రజాపాలన దినోత్సవ వేడుకలు. ఎంతమందిని బలి తీసుకుంటారు? రుణమాఫీ, రైతు భరోసా లేదని రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఏకకాలంలో 2 లక్షల మాఫీ అని చెప్పి మాట తప్పిన సీఎంను ఏం చేయాలి? సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం. రైతు రుణమాఫీ, రైతు భరోసా బోగస్ అని కాంగ్రెస్ పై మండిపాటు. నువ్వా నేనా? కౌశిక్ రెడ్డి ఆర్కేపూడి మధ్య సవాలు ప్రతి సవాలు. ఆంధ్రప్రదేశ్లో కేంద్ర బృందం పర్యటన. ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ. 6,882 కోట్ల మేర నష్టం వాటిల్లిందని కేంద్రానికి నివేదిక. పంట నష్టంతో పాటు భారీగా ఆస్తి నష్టం జరిగిందని వెల్లడి.
సీతారాం ఇక లేరు. ఎస్ సిగ్గు మధ్యప్రదేశ్లో ఆర్మీ అధికారులపై దాడి, అత్యాచార ఘటపై కాంగ్రెస్ ఫైర్. సమాజానికి సిగ్గుచేటు అంటూ రాహుల్ గాంధీ విమర్శలు. బీజేపీ ప్రధాని మోడీ చర్యలు తీసుకోవడం లేదని కమెంట్స్. ఈ ఘటనపై ప్రియాంక గాంధీ తీవ్ర ఆగ్రహం. అట్లనే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ కొడంగల్లో ఫార్మాసిటీ ల్యాండ్స్ తీసుకుంటున్నారు. 5 తాండాలను ధ్వంసం చేసి వాళ్ళ బలవంతంగా గుంజుకోబోతున్నారు. అక్కడ కొడంగల్లో 1 ఎకరం ₹1,00,00,000 పైన బలుకుతుంది. కానీ వీళ్ళ ముఖానికి ఒక 8 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుందాం అనుకుంటున్నారు. 8 లక్షలు కాదు కదా, ₹1,00,00,000 ఇచ్చిన మా పొలాలు ఇవ్వం, పక్కపొంటి ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్ని తీసుకోమని చెప్పండి అని చెప్పి వాళ్ళు వాపోతున్నారు. ఇక్కడ ఎందుకు ఇప్పుడు ఈ టాపిక్కి దానికి సందర్భం ఏంది శ్రావ్య అన్న సంబంధం ఏంటి శ్రావ్య అంటే, ఎస్ వీళ్ళ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్న. ఖచ్చితంగా ఆర్మీకి వచ్చినటువంటి బాధ 100% వాళ్ళు చేసింది తప్పే, నేను కాదనట్లే. కానీ ఇప్పుడు ఎందుకు దీనికి దానికి లింకు పెట్టినానంటే, ఎక్కడైతే కొడంగల్లో రేవంత్ రెడ్డి గారు ఫార్మాసిటీ ప్రజలకు విరుద్ధంగా తెద్దామనుకుంటున్నారో, ఏ 5 తాండాలైతే ఇళ్లతో సహా ధ్వంసం చేసి తీసుకుందాం అనుకుంటున్నారో, ఆ తాండా నుంచి ఆ ఒక్క తాండా నుంచి 7 సైనికులు ఉన్నారు. 7 సైనికులు వాళ్ళు తాండాల పిల్లల్ని మిలిటరీలో చేర్చి దేశ రక్షణ కోసమై సైనికులను తయారు చేసి పంపిస్తే, మీరు ఆ సైనికులు ఏ తాండాలైతే పుట్టి పెరిగి చదువుకున్నారో వాళ్ళ ఇళ్లను వాళ్ళ పొలాలను కూడా ధ్వంసం చేసే పనిలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అందుకే దయచేసి రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డికి మొట్టికాయలు పెట్టి ఆ తాండాల భూములను తీసుకోవడం కరెక్ట్ కాదు, వాళ్ళ జీవితాలను నాశనం చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి మీరు చెప్పండి. సైనికులను తయారు చేసినందుకన్నా వాళ్ళ తాండాలను వాళ్ళని కాపాడనివ్వండి అని చెప్పి నేను మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒక్కొక్క తాండా నుంచి 6-7 సైనికులను తయారు చేసి వాళ్ళ ఆర్మీలో పనిచేస్తూ ఉంటే దేశ సంరక్షణ కోసమై ఈ రోజున అటువంటి తాండాలను మనం కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. సో వాళ్ళ పక్షాన రాహుల్ గాంధీ మాట్లాడండి అని నేను మరొక్కసారి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇక నమస్తే తెలంగాణ మొత్తం నేను రాత్రి జరిగిన గొడవలే. కాంగ్రెస్ గూండారాజ్, ఎమ్మెల్యే గాంధీ గూండాయిజం, కౌశిక్ రెడ్డి ఇంటిపై మూకదాడి, పోలీసుల సమక్షంలోనే విధ్వంసకాండ. కౌశిక్ను హౌస్ అరెస్ట్ చేసి సహకారం ఫ్యాక్షనిస్టుల తరహాలో 9 కిలోమీటర్ల కాన్వాయ్తో రౌడీ దండు, పోలీసులను అరగంట దాకా అటు వెళ్ళొద్దన్న పెద్దలు, కౌశిక్కు మద్దతుగా తరలి వచ్చిన బీఆర్ఎస్ నాయకులు. ఇగో బీఆర్ఎస్ నేతలను తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకున్న ప్రజలపై లాఠీ చార్జ్ చేస్తున్న, అడ్డుకున్న ప్రజలు కాదు అడ్డుకున్న కార్యకర్తలని చెప్పండి, అడ్డుకున్న కార్యకర్తలపై లాఠీ చార్జ్ చేస్తున్న పోలీసులు. గంటల తరబడి పోలీస్ వాహనాల్లో బీఆర్ఎస్ నేతలు. హైదరాబాద్ నుంచి రంగారెడ్డి జిల్లాకు తరలింపు, రోడ్లపై పండుకొని వాహనాలను అడ్డగించిన జనం. తలకొండపల్లి పల్లిలో పోలీస్ వాహనాల టైర్లకు నిప్పు. కేశంపేట స్టేషన్ సమీపంలోనే హోరెత్తిన నిరసన. రేవంత్ రెడ్డి కబద్దార్, సీఎం డౌన్ డౌన్ నినాదాలు. గులాబీ శ్రేణులు సానుభూతి పరులపై లాఠీ చార్జ్. ప్రజా ఆందోళనకు తలొగ్గిన పోలీస్ అధికారులు. 11:30 బేషరతుగా బీఆర్ఎస్ నేతల విడుదల. ఇది పరిస్థితి. మరి ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి. తెలంగాణ బిడ్డలపై సర్కార్ కక్ష. స్థానికతపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైద్య ఆరోగ్య శాఖ. ఎస్, ఇది ఈరోజు నమస్తే తెలంగాణ వార్తలు అండ్ అలాగే మన మార్నింగ్ న్యూస్. ఎస్, ఎనీవేస్ ఎన్నో విషయాలు ఎన్నో అంశాలు మాట్లాడుకున్నాం. అండ్ అలాగే మీ లైకులు మాకెంతో విలువైనది, మీ కమెంట్స్ మాకెంతో విలువైనవి, అండ్ మీ షేర్స్ కూడా మాకెంతో